హలో వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన షిఫ్ట్ 1 ఈరోజు ఏదైతే జరిగిందో సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా చాలామంది స్టూడెంట్స్ కింద చాలా క్వశ్చన్స్ని మనకి లాస్ట్ వీడియోలో పెట్టారు కమెంట్. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ కూడా మీకు యూజ్ అవుతాయేమో అవి కూడా చూద్దాం. ఒక స్టూడెంట్ నిన్న షిఫ్ట్ 3లో క్వశ్చన్స్ పెట్టారండి. ఇన్ని చాలా గ్రేట్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఈయనకి ఆ టైంలో 15 క్వశ్చన్స్ పెట్టారు. 15 క్వశ్చన్స్ గుర్తున్నాయి. ఒకసారి చూద్దాం. అన్ని కీవర్డ్స్ ఇచ్చారు, చాలా వరకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇది నిన్న జరిగిన షిఫ్ట్ 4లో ఆయన మొత్తం 15 క్వశ్చన్స్ దాకా ఇచ్చారు. కొన్ని క్వశ్చన్స్ క్లారిటీ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అర్థం కాలే. ఒకసారి చూద్దాం. శ్రేష్ఠ స్కీమ్ అనేది దేనికి రిలేటెడ్ అని చెప్పేసి అడిగారంట. మనకి ఏదైతే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి శ్రేష్ఠ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అది ఎప్పుడు ఇచ్చారా ఏంటి అనేది పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అముక్త మాల్యద, దీన్ని విజయనగర సామ్రాజ్యంలో గ్రేటెస్ట్ కింగ్ అయిన మనకి ఎవరైతే శ్రీకృష్ణ దేవరాయ ఉంటారో ఆయన రాయడం జరిగింది. సో దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారంట. అముక్త మాల్యద అంటే అనే ఆప్షన్లో డాన్స్ సాంగ్ ఎక్సెట్రా అని ఉన్నాయంట. యాక్చువల్గా అది విష్ణు యొక్క అవతారమైన రంగనాయక ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వివాహం గురించి రాశారంట. తమిళనాడుకి సంబంధించిన ఒక పోయట్ యొక్క కూతురు అండ్ యాజ్ వెల్ యాజ్ విష్ణు అవతారంలో ఉన్న పర్సన్కి ఏదైతే వివాహం అవుతుందో దాని గురించి శ్రీకృష్ణ దేవరాయ అముక్త మాల్యదాలో రాశారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి గుజరాత్లో మోదెరా ఫెస్టివల్ ఏ డిస్టిక్లో జరుగుతుంది అని అడిగారంట. సో మెహసానా అనే డిస్టిక్ ఉంది, అక్కడ జరుగుతుందంట. గుజరాత్లో జరిగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డాన్స్ ఫెస్టివల్గా కూడా మోదెరా అనే డాన్స్ ఫెస్టివల్ని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా గుజరాత్లోనే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి బయాలజీ నుంచి 2n = 46 అని చెప్పేసి ఇచ్చేసి క్రోమోజోమ్స్ ఉంటాయి, సైంటిస్ట్ నేమ్ ఇచ్చి ఏ ఇయర్లో కనుక్కున్నారు ఇట్లా అడిగారంట. యాక్చువల్గా మనకి ఫాదర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్పి హెర్మన్ హ్యాంకింగ్ అనే పర్సన్ని చెప్తారు. సో నెక్స్ట్ వాటర్ ఫ్లెమింగ్ అనే పర్సన్ కూడా మనకి ఎక్స్ క్రోమోజోమ్ లాంటి వాటిని ఫస్ట్ కనుగొన్నారు. ఆప్షన్స్ని బట్టి ఇయర్ని బట్టి పెట్టాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 5th క్వశ్చన్, యానం పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలో ఒక రివర్ ఫ్లో అవుతుంది, ఆ రివర్ పేరు అడిగారంట. సో యానంకి పుదుచ్చేరి రివర్ అంటే మనకి జనరల్గా ఇలా తీసుకున్నట్టయితే గోదావరి రివర్ ఉంటుంది కదా, మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గౌతమి వశిష్ట పాయల కింద విడిపోతుంది. దాని తర్వాత ఇవి ఇంకా డిఫరెంట్ పాయల కింద విడిపోతాయి. 7 స్ట్రీమ్స్ కింద 7 పాయల కింద గోదావరి మనకి విడిపోవడం జరుగుతుంది. ఆత్రేయ, కౌశిక, భరద్వాజ అండ్ గౌతమి, వశిష్ట ఇలాగా. గోదావరి యొక్క 1 స్ట్రీమ్ అయిన గౌతమి అనేది ఈ యానం పుదుచ్చేరి మధ్యలో మనకి ఫ్లో అవుతుంది. సో అది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి కామన్వెల్త్ గేమ్స్ ఇప్పటి వరకు చూసాం కదా, అయితే కామన్వెల్త్ గేమ్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్య జరిగాయి అని చెప్పేసి అడిగారంట. 28 జూలై నుంచి 8 ఆగస్టు 2022లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయి అనమాట. సో దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది అని అడిగారంట. స్వామి వివేకానంద సర్వమత సమ్మేళనం అనేది యుఎస్ఏలోని చికాగో ప్రాంతంలో జరిగింది. సో దీన్ని వరల్డ్ రిలీజియస్ సమిట్ అని కూడా అంటారు. దీని తర్వాత స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదండి, అది పాలిటీ నుంచి వచ్చిందంట. 38, 39 సబ్ క్లాస్, ఆర్టికల్ 30లోని సబ్ క్లాస్ ఇచ్చి ఏ అమెండ్మెంట్ అని చెప్పేసి అడిగారంట. సో ఇది మనకి 38 చాలా అమెండ్మెంట్స్ ఉన్నాయి మనకి జనరల్గా చెప్పాలంటే. అంటే ప్రతి ఆప్షన్కి సంబంధించి అమెండ్మెంట్స్ ఉంటాయి. క్వశ్చన్లో ఒకటి ఇచ్చి దానికి సంబంధించిన అమెండ్మెంట్ అడిగారా, నార్మల్గా అమెండ్మెంట్ అడిగారా అనేది తెలియదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫినాన్స్ కమిషన్ మీద 3 స్టేట్మెంట్స్ ఇచ్చారంట. ఇచ్చి సో దాంట్లో దాని గురించి అడిగారంట. ఫినాన్స్ కమిషన్లో హెడ్ 4 మెంబర్స్ ఉంటారన్నారు, అది కరెక్టే కదండి. టోటల్గా 5 ఉంటారు, దాంట్లో ఒకళ్ళు వచ్చేటప్పటికి చైర్పర్సన్, ఇంకొకళ్ళు 4 మెంబర్స్ ఉంటారు. సో ఆర్టికల్ 280 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనకి ఫినాన్స్ కమిషన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అపాయింట్ చేస్తారు. 15th ఫినాన్స్ కమిషన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. ఎన్కే సింగ్ అనే పర్సన్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఆ 3 ఆప్షన్స్లో బి ఆప్షన్ ఏంటో ఈయనకి తెలియలేనట్టుంది, అది బ్లాంక్ ఇచ్చారు. సి ఆప్షన్లో ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్, ఏ ఆప్షన్లో ఇలా ఇచ్చారంట. ఈ 2 కరెక్టే. నాకు తెలిసి డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ లాంటిది ఏదైనా ఉండాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే యామిని కృష్ణమూర్తి ఏ డాన్స్లో ఫేమస్ అని అడిగారంట. భరతనాట్యం. పద్మా సుబ్రహ్మణ్యం ఏ డాన్స్లో ఫేమస్ అని అడిగారంటే భరతనాట్యం. ఈవెన్ యామిని కృష్ణమూర్తి గారు కూచిపూడిలో కూడా ఫేమస్, బట్ వీళ్ళు భరతనాట్యం, ఇద్దరు కూడా భరతనాట్యంలో ఫేమస్గా చెప్పచ్చు అనమాట. చెస్లో టోటల్గా 64 స్క్వేర్స్ ఉంటాయండి. ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే 64. అయితే చెస్లో స్క్వేర్స్ ఏ కలర్లో ఉంటాయి అని అడిగారంట.
ఎయిదర్ వైట్ లేదా బ్లాక్ కలర్లో ఉంటాయి, దాన్ని బట్టి ఆన్సర్ పెట్టాలి. వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారంట. టోటల్గా 108 ఎలిమెంట్స్ ఉంటాయి. మేబీ ప్రాపర్టీ మీద అయినా అడుగుండొచ్చు, లేదా ఎలిమెంట్స్ మీద అయినా అడుగుండొచ్చు. సో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి జనరల్గా మనకి హై మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి, లో మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంటాయి. జనరల్గా మన పామ్ చేతిలో పెట్టుకోగానే అవి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అందుకని ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని పారాఫిన్ లిక్విడ్స్లోనో, కిరోసన్లోనో ఇలాంటి వాటిలోనూ స్టోర్ చేస్తారు. సో ఆ ప్రాపర్టీస్కి సంబంధించి ఇనర్ట్ గ్యాసెస్ లేదా నోబెల్ గ్యాసెస్, జీరో వ్యాలెన్సీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అని 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని పిలుస్తాం. అలాంటివి ఏమన్నా అడుగుండొచ్చు. ఇంకొక క్వశ్చన్ సారోద్ ప్లేయర్ అని చెప్పి సింపుల్గా ఇచ్చారండి. సో ఇంపార్టెంట్ పర్సన్గా అజ్మద్ అలీ ఖాన్ గారిని చెప్తాం, కానీ అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఎవరు సారోద్ ప్లేయరో మీరు చూసుకుని పెట్టాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్వరాజ్ రిజల్యూషన్. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒకసారి చూడండి. ఐఎన్సీ దాదాబాయి నౌరోజీ స్వరాజ్ రిజల్యూషన్ పాస్ చేసింది అని అడిగి ఏ ఐఎన్సీ సెక్షన్ ప్లేస్ అని అడిగారంట. యాక్చువల్గా దాదాబాయి నౌరోజీ గారు 1886లో ఒకసారి ఐఎన్సీకి కలకత్తాలో అధ్యక్షత వహించారు. సో దాని తర్వాత 1906లో మనకి ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే స్వరాజ్ రిజల్యూషన్ అని రాదు, స్వదేశీ మూవ్మెంట్కి సంబంధించి వస్తుంది. ఎందుకంటే పూర్ణ స్వరాజ్ లాంటి రిజల్యూషన్స్ 1929లో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్ సమిట్లో తీసుకున్నారు. అండ్ ఈ స్వదేశీ మూవ్మెంట్కి సంబంధించిన రిజల్యూషన్స్ అన్ని 1906లో దాదాబాయి నౌరోజీ గారు ఐఎన్సీ సమావేశం జరిగినప్పుడు తీసుకున్నవి. అది క్వశ్చన్ అండి. సో ఇవి 15 క్వశ్చన్స్ మనకి ఒక స్టూడెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకొక స్టూడెంట్ ఇంకొక క్వశ్చన్ కూడా నేను షిఫ్ట్లో పెట్టారు. ఇన్ May 2022 ఢిల్లీ హైకోర్ట్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ అని చెప్పేసి పెట్టారు. ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ ఆప్షన్స్లో డౌరీ, హెరాస్మెంట్, మార్షల్ రేప్ ఇట్లా ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి డౌరీ అనమాట. సో యాక్చువల్గా మనకి 2022లో ఏదైతే ఢిల్లీ హైకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్కి సంబంధించి ఇచ్చిందో, సో దాంట్లో ఏం చెప్పింది అంటే డౌరీ అనేది మనకి ఎగ్జంప్షన్ ఇచ్చింది ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నుంచి. మిగతావన్నీ కూడా ఢిల్లీ హైకోర్టులో అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వర్డిక్ట్ అండి. దాని మీద క్వశ్చన్ ఇచ్చారంట. సో ఇంకొక స్టూడెంట్ ఈ రోజు మనకి షిఫ్ట్ 1 జరిగింది కదా 21 జూలై. సో దాంట్లో జీకే క్వశ్చన్స్ పెట్టారు. ఒకటి క్వశ్చన్ రిగార్డింగ్ టు ద అక్బర్, నేను అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. క్విట్ ఇండియా డూ ఆర్ డైకి సంబంధించి అడిగారంట, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సైమన్ కమిషన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అవార్డ్. సో జనరల్గా దీన్ని సస్టైనబుల్ అవార్డ్ అని కూడా పిలుస్తారండి. సుధీర్ మిశ్రా గారికి ఇవ్వడం జరిగింది 2022కి సంబంధించి. ఒక ఫోక్ డాన్స్ నేమ్ ఇచ్చి ఆ ఫోక్ డాన్స్ ఎన్ని టైప్స్లో ఉంది అని చెప్పేసి అడిగారంట. సో ఈయన ఎగ్జాంపుల్కి రాజస్థాన్లోని ఘూమర్ డాన్స్ని ఇచ్చారు. యాక్చువల్గా క్వశ్చన్ అడిగింది చావ్ డాన్స్ మీద, నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి రివర్ అన్ని ట్రిబ్యూటరీస్ ఇచ్చి ఒక 3 ఆప్షన్స్లో గోదావరి రివర్ ట్రిబ్యూటరీస్ ఇచ్చి ఒక దాంట్లో మాహీ రివర్ అని ఇచ్చారంట. మాహీ రివర్ గోదావరి రివర్ ట్రిబ్యూటరీ కాదు, ఇది ఆన్సర్ అవుతుంది ఆప్షన్స్లో. ఈ మాహీ నది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 సార్లు కట్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇంకొక స్టూడెంట్ పెట్టారు పూర్ణ స్వరాజ్ మీద క్వశ్చన్ అనేది రావడం జరిగిందంట. 1929లో పూర్ణ స్వరాజ్ అనే రిజల్యూషన్ తీసుకున్నారు. అండ్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు లాహోర్ సమావేశంలో అది రావి నది ఒడ్డున ట్రై కలర్ ఫ్లాగ్ ని కూడా ఎగరేశారు. అక్బర్ రిలేటెడ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చావ్ ఫోక్ డాన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫినాన్స్ కమిషన్ కి సంబంధించిన క్వశ్చన్ అడిగారంట, ఫినాన్స్ మినిస్టర్ రిలేటెడ్ అని చెప్పేసి. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫండమెంటల్ రైట్స్ ఆర్ విచ్ పార్ట్ అని చెప్పేసి అడిగారంట. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఈస్ నాట్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, మనం చెప్పుకున్నాం. సైమన్ కమిషన్ ప్రొటెస్ట్ గురించి అడిగారంట. మహాజనపదాస్ గురించి అడిగారు. డూ ఆర్ డై స్లోగన్, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో అవి ఇక్కడ మన పారా బ్యాడ్మింటన్ క్వశ్చన్ అడిగారు, దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నార్త్ టు సౌత్ కారిడార్ గురించి అడిగారంట. నార్త్ టు సౌత్ కారిడార్ అంటే ఇది మనకి హైవే గురించి అండి. 4000 కిలోమీటర్ని కలుపుతూ నార్త్ టు సౌత్ కారిడార్గా NH44 అనేది ఉంది. లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. దిస్ ఈస్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి లాంగెస్ట్ నేషనల్ హైవే NH44. నార్త్ టు సౌత్ కారిడార్ ఇన్ ఇండియాగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. మేబీ దాన్ని అడుగుంటారు. ప్రీవియస్గా NH7 ఉండేది, ఇప్పుడు NH44 అయింది. రీజనింగ్లో విమెన్, మదర్, సింగర్ ఇలా ఇచ్చి దాని మీద ఒక క్వశ్చన్ అడిగారంట. సో ఇవి మనకి ఇచ్చారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ అని అడిగారంట. ఇంకొక స్టూడెంట్ పెట్టారు GST అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. నిన్నే డిస్కస్ చేసుకున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో కస్టమ్స్ కానీ GST కానీ ఇవన్నీ వస్తాయి కదా అవి. విచ్ మాన్సూన్ ఈజ్ రీజన్ ఫర్ కాఫీ బ్లోసమ్స్ ఇన్ కర్ణాటక. సో జనరల్గా కన్వెక్షన్ రెయిన్ఫాల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ కన్వెక్షన్ రెయిన్ఫాల్ అనేది మనకి
ఈ కర్ణాటకలో మే మంత్లో కాఫీ పంటలకి ఎక్కువగా వర్షపాతాలను ఇస్తుంది. వాటిని మనకి కాఫీ బ్లోసమ్స్, చెర్రీ బ్లోసమ్స్ ఇలా చెప్తారనమాట. అలా కాకుండా మాన్సూన్స్ అని అడిగారు అనుకోండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అవుతుంది. భారతదేశంలో వర్షం రావడానికి కూడా కారణం సౌత్ వెస్ట్ మాన్సూన్సే మెయిన్గా అనమాట. నైరుతి ఋతుపవనాలు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్సే మనకి కర్ణాటక, కేరళ ఇట్లాగా వర్షాన్ని కురిపిస్తాయి. మాన్సూన్స్ ఇస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ పెట్టచ్చు, ఎందుకంటే కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా ఇటే ఉన్నాయి. అలా కాకుండా ఏ రెయిన్ ఫాల్స్ అంటే కన్వెక్షన్ రెయిన్ ఫాల్స్ అనేవి అవుతాయి. సో అలాంటి క్వశ్చన్ చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అముక్త మాల్యద బుక్ రిలేటెడ్ టు డాన్సా, మెడిసినా ఇలా క్వశ్చన్స్ అడిగారంట. అది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మిగతావి ఇవ్వండి. ఈ రోజు మనకి కొంతమంది స్టూడెంట్స్ పెట్టిన క్వశ్చన్స్ ఇవి. సో మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్స్ కాలంలో ఉన్న అక్బర్ పరిపాలనకి సంబంధించిన క్వశ్చన్. సో చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్ గా క్వశ్చన్ చెప్పడం ఏంటి అంటే పొలాస్ సిస్టమ్ మీద వచ్చింది అంటున్నారు. పొలాస్, పౌరౌత్, సో ఇవన్నీ కూడా అక్బర్ కాలంలో ల్యాండ్ సిస్టమ్కి సంబంధించినవి. పొలాస్ అంటే అర్థం రిచ్ హార్వెస్టింగ్ ఉన్న ప్రదేశాలు అనమాట. ద రిచ్ హార్వెస్ట్ కల్టివేటబుల్ ఏరియాస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పొలాస్ ఇన్ ద టైమ్ ఆఫ్ అక్బర్గా చెప్పొచ్చు. అంటే ప్రతిసారి పంటల్ని వేసుకోవచ్చు, కంటిన్యూస్గా పంటల్ని పండించుకోవచ్చు. అలాంటి భూముల్ని, మంచి పంట భూములు ఉంటాయి చూసారా, వాటిని పొలాస్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పరౌజ్, సో పరౌజీ అని కూడా అనొచ్చు. సో ఒకసారి పండించిన తర్వాత 2 years వరకు ఆ పంట భూమి ఖాళీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాచౌర్ అని చెప్పేసి ఉంది. 4 to 5 years ఆ పంట భూమి ఖాళీగా ఉంటుంది. బంజారా అంటే అర్థం ఏంటి అంటే జనరల్గా ఈ ఏవైతే బీడు భూములు అంటారు, జనరల్గా పంటల్ని పండించలేం చూసారా, సో అలాంటి వాటిని బంజరు భూములు అని చెప్పేసి అంటారు. బంజరు భూములు, చాచర్ ల్యాండ్స్, పరౌజీ, పొలాస్, దీస్ ఆర్ ద ల్యాండ్ సిస్టమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ అక్బర్. సో ల్యాండ్ సిస్టమ్ని బట్టి టాక్సేషన్ విధానం అనేది ఉండేదన్నమాట, పన్ను కట్టించుకోవడం కానీ అవి. సో ఈ క్వశ్చన్ అనేది ఫార్మ్ అయిందంట. అండ్ ఏది కరెక్ట్గా వచ్చిందనేది మనకి తెలియదు కాబట్టి అక్బర్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఒకసారి చూద్దాం. అక్బర్ అడ్మినిస్ట్రేషన్లో టోటల్గా 15 ప్రావిన్సెస్ అనేవి ఉండేవి. ఎన్ని ప్రావిన్సెస్ ఉన్నాయంటే టోటల్గా 15 అనమాట. సో ఈ ప్రావిన్సెస్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏవైతే సుబాస్ అంటామో ఆ సుబాలుగా విడదీశారు. ప్రతి సుబాకి కూడా ఒక గవర్నర్ని పెట్టడం జరిగింది. సో ఆయనని సుబేదార్ అని చెప్పేసి అంటారు. సుబేదార్ అనే పర్సన్ అక్బర్ టైంలో ఎవరు అంటే గవర్నర్గా చెప్పొచ్చు అనమాట. ఆయన కింద ఈ రెవెన్యూ రికార్డ్స్ లాంటి వాటిని చూసుకోవడానికి దివాన్ అనే పర్సన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఈ 15 ప్రావిన్సెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సో ఒకటి వచ్చేటప్పటికి మీకు ఆగ్రా తెలుసు కదా, ఆగ్రా కానీ లేకపోతే అవధ్ అనే ప్రాంతం కానీ, నెక్స్ట్ అజ్మీర్ కానీ, నెక్స్ట్ అలహాబాద్ ఏరియా కానీ, అహ్మదానగర్, అహ్మదాబాద్ ఏరియా ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెంగాల్, బీహార్, బీరర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రావిన్సెస్ ఉన్నాయి. డి మీన్స్ ఢిల్లీ. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రావిన్సీ అనేది ఉంటుంది. కే అంటే కాబూల్, కాందహార్. సో ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాహోర్ ప్రాంతంలో కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి మాల్వా ప్రాంతం ఉంది చూసారా, సో మాల్వా ప్రాంతంలో, ముల్తాన్ ప్రాంతంలో కూడా మనకు ఉన్నాయి. మాల్వా, ముల్తాన్, లాహోర్ అండ్ నెక్స్ట్ కాందహార్, కాబూల్ ప్రాంతాల్లో ఉన్నాయి. అహ్మదానగర్, అహ్మదాబాద్, ఆగ్రా, అలహాబాద్, అజ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అలాగే వాటితో పాటుగా బీహార్, బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీరర్ లాంటి ప్రదేశాల్లో, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో, సో ఇలా టోటల్గా 15 ప్రదేశాల్లో మనకి అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. నెక్స్ట్ అక్బర్ 1563లో పిలిగ్రిమేజ్ ట్యాక్స్, ఏదైతే మనకి తీర్థయాత్ర పన్ను ఉంటుందో ఆ పన్నుని రద్దు చేశారు, పిలిగ్రిమేజ్ ట్యాక్స్ని. 1564లో జిజియా ట్యాక్స్, నాన్ ముస్లిమ్స్ మీద ఏదైతే పన్ను ఉందో ముస్లిమేతరుల మీద, దానిని అబాలిష్ చేశారు. మీకు ఆల్రెడీ తెలుసు జిజియా ట్యాక్స్ని అక్బర్ అబాలిష్ చేస్తే తిరిగి ఔరంగజేబ్ ప్రవేశపెట్టారని. సో అయినా ఏ ఇయర్లో దీన్ని అబాలిష్ చేశారంటే 1564లో రద్దు చేయడం జరిగిందనమాట. అలాగే 1573 ఆ ప్రాంతంలో మనకి ఈ జప్తీ లాంటి సిస్టమ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. దసలా సిస్టమ్ అని కూడా అంటాం. దసలా సిస్టమ్ లేదా జప్తీ సిస్టమ్ అంటాం. ఈయన యొక్క ఫినాన్స్ మినిస్టర్గా రాజా తోడర్మల్ అనే పర్సన్ ఉన్నారు. రాజా తోడర్మల్ అనే పర్సన్ అక్బర్ యొక్క ఫినాన్స్ కి సంబంధించిన మినిస్టర్ అనమాట. సో ఆయన కాలంలో జప్తీ సిస్టమ్ అని లేదా దాన్నే మనకి దస్లా సిస్టమ్ అని ఇలాంటి దాన్ని 1573లో తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి అండ్ ముహాతీబ్ అనే ఆఫీసర్ ఉండేవాళ్ళు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ముహాతీబ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అక్బర్ అని అడిగారు అనుకోండి. సో ముస్లిమ్స్కి సంబంధించి, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ కల్చర్ని, ఎథిక్స్ని కాపాడుకోవడానికి ఉన్న ఆఫీసర్ని ముహాతీబ్ అని చెప్పేసి పిలుస్తారంట. స్పై, గూఢాచారులు ఉంటారు కదా, సో వాళ్ళని వాకీర్ ఈ నివాస్ లేదా నావీస్గా పిలవడం జరుగుతుంది స్పైని అక్బర్ కాలంలో. ఆర్మీకి సంబంధించి హెడ్గా మీర్ బక్షి లేదా బక్షి అనే పర్సన్ ఉంటారు. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి కొట్వల్,
ఈ కొట్వల్ని నిజామ్స్ కాలంలో పోలీస్ ఆఫీసర్స్ అనేవాళ్ళం కదా. సో ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి అనమాట. సో జస్టిస్ని ఇవ్వడానికి క్వాజీస్ ఉండేవాళ్ళు అనమాట. జస్టిస్ కోసం క్వాజీ, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో సో దానికోసమని కొట్వల్ ఆఫీసర్స్. సో ఈ ప్రావిన్సెస్ ఉన్నాయి కదా, ఈ ప్రావిన్సెస్ అనేవి ఇంకా ఎలా విడదీసేవాళ్ళు అంటే సుబేదార్స్ని సర్కార్ కింద విడదీసేవాళ్ళు. సర్కార్కి హెడ్గా ఫౌజుదార్ అనే పర్సన్ని పెట్టేవాళ్ళు. సర్కార్ని మళ్ళీ పరాగనాస్గా విడదీసేవాళ్ళు. పరాగనాకి షికదార్ అనే పర్సన్ని ఆఫీసర్గా పెట్టేవాళ్ళు. మళ్ళీ పరాగనాన్ని విలేజెస్గా విడదీసేవాళ్ళు. ప్రతి విలేజ్లో కూడా ఒక లా అండ్ ఆర్డర్కి సంబంధించి అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇలా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు అనమాట. విలేజెస్లో మనకి ముకదాం, పట్వారీ, చౌకీదార్ ఇలాంటి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు అనమాట. సో ఇది అక్బర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ప్రజలకి రోజు కనిపించే పద్ధతి జారోక్ దర్శన్ అనే దాన్ని కూడా అక్బర్ స్టార్ట్ చేశారు. కొత్త మతమైన దిన్ ఈ ఇలాహీని కూడా ప్రవేశపెట్టింది అక్బర్ అని చెప్పొచ్చు. అక్బర్ 1556లో మనకి రెండవ పానిపట్టు యుద్ధం హేము లేదా హేమరాజ్తో చేయడం జరిగింది. గుజరాత్ మీద విక్టరీకి గాను అక్బర్ మనకి ఉత్తరప్రదేశ్లో ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రోజుకి అది యునెస్కో యొక్క వన్ ఆఫ్ ద వారసత్వ ప్రదేశంగా ఉంది. సో ఈ ఫతేపూర్ సిక్రీలోనే మనకి బీర్బల్ ప్యాలెస్ అనేది కానీ, జోధాబాయ్ ప్యాలెస్ అంటాం కదా అది కావచ్చు, పంచ్ మహల్ అని చెప్పేసి ఒకటి, అండ్ దానితో పాటుగా మనకి ఒక మసీద్ని కట్టడం జరిగింది, ఒక మాస్క్ని కట్టడం, నెక్స్ట్ ఒక టోంబ్ సమాధిని కూడా కట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫతేపూర్ సిక్రీలో ఇంపార్టెంట్ థింగ్స్గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అక్బర్. సో క్వశ్చన్ అనేది మనకి డాన్స్ రిలేటెడ్ లేదా మీరు ఇక్కడ రాసేసుకోండి, ఫోక్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది వచ్చిందనమాట. ఏదైనా ఒక షిఫ్ట్ అంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం కదా షిఫ్ట్స్, స్టూడెంట్స్ పెడుతున్నారు క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే డే బై డే అనేది క్వశ్చన్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్, వీటి నుంచి కామన్ క్వశ్చన్స్, హిస్టరీ, కాకపోతే ఇచ్చే విధానం ఉంటుంది చూసారా అది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో క్వశ్చన్ చావ్ డాన్స్ రిలేటెడ్ ఇచ్చారు. అయితే స్టూడెంట్స్ క్లారిటీగా మనకి చెప్పారనమాట చావ్ డాన్స్ ఫార్మేట్స్ అడిగారు అని చెప్పేసి. ఒకసారి చూద్దాం. చావ్ డాన్స్ అనేది మెయిన్గా ఒడిస్సా ఉంది చూసారా, అక్కడ ఫేమస్గా చెప్తాం అనమాట. ఒడిస్సా తర్వాత వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లో కూడా ఈ డాన్స్ని మనకి ఎక్కువగా ప్లే చేస్తారంట. ఈ స్టేట్స్ ఇస్తే దాంట్లో ఒడిస్సాకి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత వీటికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, అక్కడితో అయిపోతుంది. లేదా ఇది ఎక్కడ మనకి పర్ఫామ్ చేస్తారు అంటే స్ప్రింగ్ ఫెస్టివల్గా, చైత్ర పర్వ ఫెస్టివల్గా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుందంట. అండ్ ఈ చావ్ డాన్స్లో కొన్ని మనకి వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో దీన్ని జరుపుకుంటారు కదా. ఒడిస్సా వచ్చేటప్పటికి మనకి మయూర్భంజ్ అనే ప్రాంతం ఉంది ఒడిస్సాలో. మయూర్భంజ్ చావ్ అని ఒక టైప్ ఉంది. అలాగే నెక్స్ట్ సిరికాల చావ్ అని చెప్పేసి జార్ఖండ్లో, అండ్ పూరిలా చావ్ అని చెప్పేసి మనకి ఏదైతే మనకి ఒడిస్సా ఉందో వెస్ట్ బెంగాల్ ఉందో అక్కడ ఉందన్నమాట. సో వెస్ట్ బెంగాల్ దగ్గర పూరిలా అండ్ శ్రీకాల్ చావ్ అని చెప్పేసి జార్ఖండ్, మయూర్భంజ్ దగ్గర ఒడిస్సా అనేది మనకి మెయిన్గా ఈ ఫార్మ్స్ ఆఫ్ టైప్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో దీన్ని సెమీ క్లాసికల్ డాన్స్గా కూడా చెప్తారంట జనరల్గా, సెమీ క్లాసికల్ డాన్స్. అండ్ ఇది ఓన్లీ ఫోక్ డాన్సే కాదు, మార్షియల్ డాన్స్ అని కూడా చెప్తా ఉంటారు, ట్రైబల్ డాన్స్ అని కూడా అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పురిలా చావు అండ్ శ్రీకళ చావు ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా మనకి మాస్క్ని వాడతారంట. వీటిని మాస్క్ డాన్స్ అని కూడా అంటారంట. ఆ టైంలో ఫేస్కి మాస్క్ని కవర్ చేసుకొని డాన్స్ని పర్ఫామ్ చేస్తారంట. ఒడిస్సాలోని మయూర్భంజ్లో ఈ టైప్ ఆఫ్ డాన్స్ని నార్మల్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ రివీల్ అయిపోయింది కాబట్టి రిపీట్ అనే ప్రసక్తి అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ అడిగేశారు, టైప్స్ అడిగారు కదా, ఇప్పుడు మనకి ఏ స్టేట్స్లో ఉంది అని అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది మనకి ఆ టైంలో చావ్ డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు, దాన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీటిని పక్కన పెడితే ఇదే స్టైల్లో కొన్ని ఉన్నాయి. రామ్ లీలా నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ డాన్స్ ఫామ్గా దీన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. రామాయణానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో ఈ డాన్స్ని లేకపోతే ఈ ఆర్ట్ని పర్ఫామ్ చేస్తారు. సో దీంట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని మండలీస్ అని చెప్పేసి అంటారంట. మండలి అనే టర్మ్ ఇండియాలో ఏ ఆర్ట్కి సంబంధించి వాడతారంటే రామ్ లీలా ప్రదర్శించినప్పుడు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మేఘాలయ ప్రాంతం ఉంది చూసారా, మేఘాలయ ప్రాంతంలో ద 100 డ్రమ్స్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. 100 డ్రమ్స్ ఫెస్టివల్ని ఇండియాలో ఫేమస్గా వాంగ్లా ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. వాంగ్లా ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మేఘాలయ, దాన్ని ద 100 డ్రమ్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఇది యాక్చువల్గా సల్ జోంగ్ అంటే మనకి సన్కి సంబంధించిన ఫెస్టివల్గా కూడా దీన్ని చెప్తారనమాట. సో దీంట్లో ఇంకొక ఫామ్ ఉంది, మిస్సీ 100 డ్రమ్ ఫెస్టివల్, మిస్సీ వాంగ్లా ఫెస్టివల్
ఫెస్టివల్ అని కూడా అంటారు. సో హార్వెస్టింగ్ పంట కాలానికి ముందర జరుపుకునే ఫెస్టివల్ ఏమో 100 డ్రమ్ ఫెస్టివల్, పంట కాలం తర్వాత జరుపుకునే ఫెస్టివల్ మిస్సీ ఫెస్టివల్. పోస్ట్ హార్వెస్టింగ్ మిస్సీ, ప్రీ హార్వెస్టింగ్ 100 డ్రమ్ ఫెస్టివల్ గా వాంగ్లా ఫెస్టివల్ ని చెప్తారు మేఘాలయలో. నాట్ ఓన్లీ ఇన్ మేఘాలయ, ఈవెన్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అస్సాం ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగాలాండ్ అంటున్నాం కదా, నాగాలాండ్ లో అండ్ మయన్మార్ లో, బంగ్లాదేశ్ లో కూడా మనకి ఈ వాంగ్లా ఫెస్టివల్ ని కొన్ని ప్రాంతాల్లో సెలబ్రేట్ చేస్తారంట. అస్సాంలో మీకు ఆల్రెడీ తెలుసు బీహు ఫెస్టివల్, బీహులో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట, మాఘ బీహు, పోడు బీహు. సో ఇలాంటివన్నీ కూడా మనకి అస్సాంలో టైప్స్ ఆఫ్ బీహు ఫెస్టివల్స్. నాగాలాండ్ లో వచ్చేటప్పటికి వార్ డాన్స్ అని చెప్పేసి ఉంది, మాస్క్ డాన్స్ అని చెప్పేసి ఉంది, హార్నబుల్ ఫెస్టివల్ టైంలో ఇలాంటి వాటిని పర్ఫామ్ చేస్తారంట. సో ఇట్లా వీటికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనకి ఫోక్ డాన్సెస్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇస్తే కష్టం కొంచెం గుర్తుపట్టడం, దట్టు ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఇస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. మీకు ఆల్రెడీ లావానీ గురించి, గాద్బా, దాండియా, సో ఇవన్నీ తెలుసు అనుకోండి, వాటిని ఇంకా రివైజ్ చేయడం ఆపేసి ఒక్కసారి మీ షిఫ్ట్ అనేది ఇంకో 2-3 డేస్ ఉంటే గనక ఈ ఫార్మేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని దగ్గర పెట్టుకోండి. జస్ట్ ఎక్కువ డెప్త్కి వెళ్ళొద్దు, జస్ట్ చూసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా హిస్టరీ రిలేటెడ్. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఎవరిచ్చారని అడిగారు. ద స్లోగన్ డూ ఆర్ డై ఈస్ గివెన్ బై మహాత్మా గాంధీ గారుగా చెప్పొచ్చు. సో మహాత్మా గాంధీ గారు August 8 అండ్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో అందుకే August 8న క్విట్ ఇండియా డే అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ టైంలో కరో యా మారో, చావు లేదా చంపు, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో అది దీనికి ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్విట్ ఇండియా ఏదైతే 1942లో గాంధీ గారు స్టార్ట్ చేశారో, సో ఆ స్లోగన్ ఇచ్చింది, ఈ పదం ఇచ్చిన పర్సన్ ఎవరు అని కూడా అడగచ్చు, యూసఫ్ మెహ్రోలీ. సో యూసఫ్ మెహ్రోలీ ఒక విప్లవకారుడు, ముంబైకి సంబంధించిన పర్సన్, అయినా సోషలిస్ట్ వ్యక్తి. ఈ యూసఫ్ మెహ్రోలీ క్విట్ ఇండియా అనే పదాన్ని ఇచ్చారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పదం కూడా ఉంది, గో బ్యాక్ సైమన్. సో ఈ నినాదాన్ని లాలా లజపత్ రాయ్ గారు లాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. బట్ గో బ్యాక్ సైమన్ స్లోగన్ ఈజ్ ఆల్సో గివెన్ బై యూసఫ్ మెహ్రోలీ. క్విట్ ఇండియా అండ్ నేమ్ ఈజ్ ఆల్సో గివెన్ బై యూసఫ్ మెహ్రోలీ. కానీ ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది గాంధీ గారు అనమాట. సో ఇదే ఉద్యమంలో గాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత అరుణా అసఫ్ అలీ అని చెప్పేసి ఉన్నారు, ఈమెని క్విట్ ఇండియా రివోల్ట్ క్వీన్ అని కూడా పిలుస్తారు, ఈమె ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు ఉషా మెహతా అని చెప్పేసి, ఈమె ఆల్ ఇండియా రేడియో ఉంటుంది కదా, సో ఆ రేడియోకి సంబంధించిన సర్వీసెస్ ని కూడా రేడియో సర్వీసెస్, సో రేడియో సర్వీసెస్ ని ఇచ్చింది క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో ఎవరు అంటే ఉషా మెహతా గారు అనమాట. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు మాతా హజ్రాంగి అని చెప్పేసి, నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఈమె. ఈమె కూడా మనకి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈమెని గాంధీ బురి అని చెప్పేసి పిలుస్తారు. ఇన్ ఇండియా హూ ఈస్ కాల్డ్ యాజ్ అ గాంధీ బురి అని అడిగారు అనుకోండి, మాతా హజ్రాంగిగా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, హస్రత్ మొహానీ, ఆ ఫేమస్ రైటర్ అండ్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్. సో ఈయన భగత్ సింగ్ గారి చేత ఫేమస్ గా ముందుకు తీసుకెళ్లిన ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళింది భగత్ సింగ్ గారు, కానీ దాన్ని ఇచ్చింది ఎవరు అంటే హస్రత్ మొహానీగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హెన్రీ డేవిడ్ థారో. సో హెన్రీ డేవిడ్ థారో రాసిన రచనని చూసి గాంధీ గారు ఇన్స్పైర్ అయ్యి ఆయన 1930లో సివిల్ డిజబీడియన్స్ మూవ్మెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ సివిల్ డిజబీడియన్స్ మూవ్మెంట్ లో భాగంగానే దండి సత్యాగ్రహ అనే దాన్ని కూడా గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. గాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత సరోజినీ నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు కొంతకాలం. సరోజినీ నాయుడు గారిని అండ్ సాల్ట్ సత్యాగ్రహ క్వీన్ గా కూడా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ పారా బ్యాడ్మింటన్ 2023కి సంబంధించిన క్వశ్చన్. సో మనకి పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ జరుగుతుందని అడిగారు, థాయిలాండ్లో. అండ్ 2022లో టోక్యోలో జరిగింది. అలాగే రగ్బీ వరల్డ్ కప్ అనేది ఫ్రాన్స్లో జరుగుతుంది ఈ సంవత్సరం. అండ్ నెక్స్ట్ ఏషియన్ ఫుట్బాల్ కప్ మెన్స్ టోర్నమెంట్ అనేది ఖతార్లో జరగనుంది. సో ఇవి రాబోయే ఈవెంట్స్ అండి, ఇవి ఆల్రెడీ జరిగిన ఈవెంట్స్. సో వీటి మీద క్వశ్చన్ అడిగారంట, అది కూడా పారా బ్యాడ్మింటన్కి సంబంధించి. ఇప్పటి వరకు ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ చూసాం కదా, ఇది కొంచెం డిఫరెంట్ జోనర్. సో నెక్స్ట్ హిస్టరీ రిలేటెడ్, అది కూడా మహాజనపదాస్కి సంబంధించి అడిగారంట. కోసల మహాజనపద, మేబీ క్వశ్చన్స్ అడిగితే కోసల నుంచి ఎలా అడుగుతారు, కోసల క్యాపిటల్ అడుగుతారు. శ్రావస్తి అనేది కోసల యొక్క రాజధాని. ఇది వచ్చేటప్పటికి నార్థరన్ క్యాపిటల్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి సౌత్రన్ క్యాపిటల్. అండ్ జనరల్ గా కోశల రాజధాని ఏది అంటే శ్రావస్తి అని పెట్టేయచ్చు. ఒకవేళ స్పెసిఫిక్ గా అడిగితే మాత్రం దక్షిణాన కోశావతి అనేది రాజధాని, ఉత్తరాన శ్రావస్తి. అలాగే ప్రెసెంట్ ఇది ఉత్తరప్రదేశ్లోని అవధ్ దగ్గర ఉందన్నమాట. గంగా నది ఏదైతే ఉందో ఆ పరివాహక ప్రాంతంలో ఉంది. నియర్ బై గంగా రివర్ బేసిన్ ద కోసల మహాజనపద ఈస్ లొకేటెడ్ అండ్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రావస్తి. అలాగే ఇక్కడ షక్యా ట్రైబ్ ఏదైతే ఉందో అది పాపులర్ అంట.
సో గౌతమ బుద్ధ ఎవరైతే ఉన్నారో, గౌతమ సిద్ధార్థ లేదా బుద్ధ, ఆయన యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో సో ఆయన శక్య వంశానికి సంబంధించిన వ్యక్తి. అందుకే గౌతమ బుద్ధుని శక్య మహాముని అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఓవరాల్గా అక్కడ గుర్తుపెట్టుకునేవి. మహాజనపదాస్ వచ్చేటప్పటికి టోటల్గా 16 ఉన్నాయి. అవి కాస్త 8 అయ్యాయి. అవి కాస్త 4 పవర్ఫుల్ మహాజనపదాస్గా అయ్యి మగధ అనేది ఏదైతే ఉందో అది పవర్ఫుల్ మహాజనపదాగా ఎదిగింది. మగధ క్యాపిటల్ ఫస్ట్లో రాజగృహ అని చెప్పేసి ఉండేది, గిరిరాజ రాజగృహ అనేది. దాని తర్వాత దాన్ని పాటలీపుత్ర అనే ప్రదేశానికి మార్చారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గాంధార అనే ఇంకొక ప్రాంతం ఉండేది, తక్షశీల దానికి క్యాపిటల్గా ఉండేది. కాశీ అనే ఒక మహాజనపద, వస్సా అని ఇంకొక మహాజనపద, దానికి కౌసంబి అనే ప్రాంతం ఉండేది. సురసేన అండ్ దీనికి క్యాపిటల్ మథుర ఉండేది. అంగా అనే దానికి క్యాపిటల్ గా చంప, కురు అనే దానికి ఇంద్రప్రస్థ, అవంతి అనే దానికి ఉజ్జయిని లేదా మాహిష్మతి అనేది మనకి ఇక్కడ మహాజనపద క్యాపిటల్స్ గా ఉన్నాయి. ఇవన్నీ మహాజనపదాస్, ఇవి క్యాపిటల్స్ అన్నమాట. సో అలాగే మహాజనపద కాలంలో మనకి బుద్ధిజం, జైనిజం లాంటివి పాపులర్ అయ్యాయి. సో ఈ కాలంలో ఏవైతే కాయిన్స్ ని ప్రింట్ చేశారో ఆ కాయిన్స్ ని పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారు. వీటి మీద వాటర్, బర్డ్, ట్రీ ఇలాంటి సింబల్స్ ఉన్నాయి తప్ప ఏ రాజుని పోలిన సింబల్స్ అనేవి దాని మీద ఇవ్వలేదు. సో ఇది మహాజనపదాస్కి సంబంధించిన క్వశ్చన్. సో తర్వాత కాలంలో ఇదే మగధని క్యాపిటల్ గా చేసుకుని, ఇదే మగధని మెయిన్ గా చేసుకుని హర్యాంక వంశం అనేది, నెక్స్ట్ శిశునాగా వంశం, ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే నంద వంశం ఉన్నాయో ఇవన్నీ కూడా పరిపాలించాయి. నందాస్ లో మహాపద్మనంద, ధననంద అనే వాళ్ళు చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. శిశు డైనాస్టిక్ సంబంధించి కాలశోక అనే పర్సన్ ఉన్నారు, ఈయన చాలా పాపులర్. హర్యాంక వంశంలో మనకి అజాత శత్రు ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. అజాత శత్రుని ద ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ హూ కిల్డ్ హిస్ ఫాదర్. సో తండ్రిని చంపిన మొట్టమొదటి రాజుగా భారతదేశ చరిత్రలో ఉన్న వ్యక్తి అజాత శత్రుగా చెప్పడం జరుగుతుంది. ఆయన తర్వాత ఉదయన్ అనే పర్సన్ కూడా రావడం జరుగుతుంది. సో ఇవి ఇట్లా కంటిన్యూ అవుతాయి. సైమన్ కమిషన్ రిలేటెడ్ క్వశ్చన్ అంట. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సైమన్ కమిషన్ హూ డైడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారంట. సైమన్ కమిషన్ కాలంలో ఇండియాలో చనిపోయింది ఎవరు అని లాలా లజపతి రాయ్ గారుగా చెప్తాం. సో గో బ్యాక్ సైమన్ కమిషన్ లాంటి నినాదాలతో లాలా లజపతి రాయ్ గారు లాహోర్ లాంటి వాటిలో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా మనకి ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అక్కడ పోలీస్ లాఠీ చార్జ్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది అనమాట. సో లాలా లజపతి రాయ్ గారి యొక్క మరణానికి ప్రతీకగా భగత్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి ఈ లాహోర్ కాన్స్పిరసీ, లాహోర్ కుట్ర కానీ సో దాని తర్వాతవి కానీ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లాలా లజపత్ రాయ్ గారు అన్హ్యాపీ ఇండియా అనే ఒక బుక్ ని కూడా రాయడం జరిగింది అనమాట. సేఫ్టీ వాల్ థియరీ, అలాగే లార్డ్ డఫ్రిన్ యొక్క బ్రెయిన్ చైల్డ్ గా ఐఎన్సీని అనడం, ఇవన్నీ చేసింది లాలా లజపత్ రాయ్ గారు. ఈయన ఒక ఎక్స్ట్రీమిస్ట్, కాంగ్రెస్ లో అతివాద వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. పంజాబ్ కేసరి అని లాలా లజపత్ రాయ్ గారిని అంటారు. సైమన్ కమిషన్ 1927 లో కంపోజ్ చేయబడింది, 1928 లో ఇండియా వచ్చింది. సైమన్ కమిషన్ లో ఉన్న 7 వ్యక్తులు కూడా మనకి బ్రిటిష్ వ్యక్తులే, అందుకే దీన్ని వైట్ కమిషన్ అని కూడా అంటారు. సో అందుకని గాంధీ గారు కావచ్చు అండ్ లాలా లజపత్ రాయ్ గారు ఇలాంటి వాళ్ళు సైమన్ కమిషన్ ని వ్యతిరేకించారు. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన ఏజ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంట. అటల్ పెన్షన్ యోజన అనేది October 1, 2022 తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఒక మనకి పెన్షన్ లాంటిదిగా చెప్పొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కనుకోండి, ఆఫ్టర్ ద రిటైర్మెంట్ జాబ్ జనరల్ గా పెన్షన్ అనేది వస్తుంది. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కాని వాళ్ళకి, ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి ఒక సెర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రాదు. సో అలాంటి వాళ్ళ కోసమని బెనిఫిట్ గా ఉండడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన మనకి మెయిన్ స్కీమ్ గా అటల్ పెన్షన్ యోజన అనే దాన్ని చెప్పొచ్చు. సో దీంట్లో జాయిన్ అవ్వాలంటే 18 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 60 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత, 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి 1000 నుంచి 5000 రూపాయల లోపల మనకి ఆ పర్సన్ టు డిపెండ్ ఫిక్స్డ్ అమౌంట్ కానీ ఆ పర్సన్ కి సంబంధించి కానీ సో ఈ 1000 నుంచి 5000 రూపాయల లోపు ఈ రేంజ్ లో పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎంత రేంజ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది, ఏ ఏజ్ లో వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, సో దేనికి సంబంధించింది, ఇది అటల్ పెన్షన్ యోజనకి సంబంధించిన క్వశ్చన్. సో నేను ఆల్రెడీ చెప్పాను, స్కీమ్స్ అనేవి 2023 అడగట్లా, 2022 అండ్ 21, 20లో అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే 2014-15లో ఏవైతే స్కీమ్స్ స్టార్ట్ అయ్యాయో ఆ స్కీమ్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో క్వశ్చన్ మనకి జియోగ్రఫీ రిలేటెడ్ వచ్చిందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. సో ఆప్షన్స్ ని బట్టి ఆన్సర్ పెట్టాలి. ఈజీ ఆప్షన్స్ అయి ఉండొచ్చు, డిఫికల్ట్ ఆప్షన్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఒక్కసారి దీనికి సంబంధించి చూద్దాం. గోదావరి రివర్ అనేది ఆరిజినేట్ అయింది మహారాష్ట్రలో. సో దాని తర్వాత మహారాష్ట్రలోని ఎక్కడ అని అడిగితే నాసిక్ అనమాట. సో అక్కడ ఆరిజినేట్ గా చెప్పొచ్చు అనమాట. ఇండియాలో మనకి కొన్ని పుష్కరాలు అని చెప్పేసి జరుగుతాయి. పుష్కరాలు, కుంభమేళా, ఇలా భారతదేశంలో 4 ప్లేసెస్ లో కుంభమేళా అనేది జరుగుతుంది.
సో ఒకటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎంచుకున్న వారణాసి ఏరియా కల్చరల్ సిటీగా SCO ఈ సంవత్సరం దీన్ని ఎంచుకుందనమాట. వారణాసి అనే సిటీలో ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ అనే ప్రాంతంలో ఒకటి. గంగా నదికి కుంభమేళా జరుగుతుంది. సో దాని తర్వాత మధ్యప్రదేశ్లో క్షిప్రా అనే ఒక నది ఉందన్నమాట. ఇది ఉజ్జయిని ప్రాంతంలో ఉంది. దీనికి కుంభమేళా జరుగుతుంది. అలాగే నాసిక్లో గోదావరికి కూడా కుంభమేళా జరుగుతుంది. సో మహారాష్ట్రలో నాసిక్లో ఆరిజినేట్ అయ్యి దాని తర్వాత తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్ జిల్లా దగ్గరకు వచ్చి పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి ఇట్లా. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి రావడం. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం దగ్గర అంతర్వేది అనే ప్రాంతం ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి బే ఆఫ్ బెంగాల్లోకి గోదావరి రివర్ అనేది వెళ్ళిపోతుంది. సో నేను షార్ట్ కట్గా ATM అనేది కూడా గుర్తుపెట్టుకోమని మీకు చెప్పాను. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఈ ఏరియాస్లో గోదావరి మెయిన్ రివర్, ద సింగిల్ రివర్, ఏదైతే ఏ ట్రిబ్యూటరీస్ లేకుండా ఒక్క రివర్ గురించి చెప్పుకుంటే ఈ స్టేట్స్లో వెళ్తుంది. అలా కాకుండా చూసుకుంటే గోదావరి యొక్క ఉపనదులు అనేవి మధ్యప్రదేశ్కి సంబంధించి ఉంటాయి, అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఉంటాయి, ఒడిస్సాకి సంబంధించి ఉంటాయి. అంటే గోదావరి పరివాహక ప్రాంతం అంటే ఇదంతా కూడా వచ్చేస్తుంది, గోదావరి రివర్ బేసిన్. అలాగే గోదావరికి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా మనం మంజీరా అనే దాన్ని చెప్తామన్నమాట. సో మంజీరా ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ టు ద గోదావరి అండ్ విచ్ ఈస్ మెట్ విత్ గోదావరి ఇన్ తెలంగాణ ఏరియాగా కూడా చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణలో కందుకుర్తి అనే ప్రదేశం ఉంది. సో దానిని త్రివేణి సంగమం అంటారంట తెలంగాణలో. బికాస్ మంజీరా నది, గోదావరి నది అండ్ ఇంకొకటి హింద్రానా ఇంకొక నది ఉంటుంది. ఆ మూడు కలిసి మనకి అక్కడ మధ్య ఏర్పడతాయి. అలాగే నెక్స్ట్ గోదావరి నదికి ఇంకా చెప్పాలంటే ప్రాణహిత అని చెప్పేసి ఇంకొక ఉపనది ఉంది, ప్రాణహిత. అలాగే ప్రాణహితతో పాటుగా వైన్ గంగా అని చెప్పేసి ఇంకొక ఉపనది ఉంది. సో ఆ వైన్ గంగాతో పాటుగా వార్దా అని ఇంకొక నది అన్నమాట. వార్దా, వైన్ గంగా, ప్రాణహిత, మంజీరా. అలాగే తెలంగాణలో వరంగల్ దగ్గర మనకి కిన్నెర సాని అని చెప్పేసి కనిపిస్తుంది. కిన్నెర సాని కానీ లేకపోతే ఛత్తీస్గఢ్, ఒడిస్సా ప్రాంతాల నుంచి వచ్చే శబరి అండ్ యాజ్ వెల్ యాజ్ సీలేరు, ఇంద్రావతి. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్ గా చెప్పొచ్చు. ఇంద్రావతి, సీలేరు, శబరి, ప్రాణహిత, కిన్నెరసాని అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మంజీరా, వరద, వైన్ గంగా. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. సో ఈ మూడు ఆప్షన్స్ లో ఇవి ఇచ్చి ఇంకొక ఆప్షన్ లో డిఫరెంట్ ఆప్షన్ ని ఇచ్చుంటారు. లేదా గోదావరికి ఇంకా వాగులు ఉన్నాయి అండ్ వీ హ్యావ్ అ స్ట్రీమ్స్ ఆర్ దేర్. సో పాయలు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా ఇచ్చున్నాడు, పెద్ద వాగు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ప్రాణహిత దగ్గర నుంచో వేరే చోట నుంచో వస్తుంది. సో అది కూడా గోదావరి రివర్ బేసిన్ లోదే, మేబీ అది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగ క్వశ్చన్ అడుగుతారు. అలాగే కృష్ణా రివర్ కి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ గా ఏమున్నాయంటే వన్ ఈజ్ నథింగ్ బట్ మల్లప్రభ అని చెప్పేసి ఉంటుంది. దట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. అండ్ ఘట్టప్రభ అది కూడా. అలాగే నెక్స్ట్ మూసి అని చెప్పేసి ఉంటుంది తెలంగాణలో. అండ్ ఇంకొకటి భీమా నది అని చెప్పేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొయినా నది అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీసే. మూసి ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్ ఇన్ తెలంగాణ అనమాట. మిగిలినవైతే భీమా, కొయినా, మల్లప్రభ, ఘట్టప్రభ. సో ఇవన్నీ కూడా మహారాష్ట్ర, కర్ణాటకకి సంబంధించి అక్కడ ఆరిజినేట్ అయ్యి కృష్ణా నదితో కలిసి ఉపనదులుగా చెప్తాం. దిస్ ఈజ్ అబౌట్ కృష్ణా రివర్. సో కృష్ణా తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కావేరీ రివర్ గా చెప్తాం. సో కావేరీ రివర్ కి సంబంధించి హేమావతి, హేరాంగి, భవాని, ఆ ఫ్రేమింగ్ చూసారు కదా, అలాంటి వాటిల్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కావేరీ యాజ్ వెల్ as గోదావరి, కృష్ణ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ట్రిబ్యూటరీస్గా ఇస్తే మాత్రం క్వశ్చన్ అనేది మన భాషలో ఈజీ టు మోడరేట్ ఉంటుంది. డిఫికల్ట్గా క్వశ్చన్ ఎప్పుడు మారుతుంది అంటే సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు. వన్ ఈజ్ ఓంగ్ అని చెప్తాం, ఇంకొకటి హస్దో అని చెప్పేసి ఉంటుంది, ఇంకొకటి టేల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలాంటివన్నీ దేనికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ అంటే మహానది ఏదైతే ఉందో సో మహానదికి సంబంధించిన ఉపనదులుగా ఓంగ్, హస్దో, టేల్ అనే వాటిని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. లేదా వీ హ్యావ్ అ వన్ మోర్ రివర్, నర్మదా అని చెప్పేసి ఉంటాం. సో నర్మదా రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ జీవనదిగా నర్మదా నదిని పిలుస్తారు. అండ్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మార్బుల్ రివర్ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఈ నర్మదా నదికి ఉపనదిగా ఉన్నది తవా. సో తవా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ నర్మదా రివర్. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. లేకపోతే సబర్మతి రివర్. సో ఇలాంటివి. లూని అని చెప్పేసి ఉంది, వన్ ఆఫ్ ద షార్టెస్ట్ రివర్. రాజస్థాన్లో రెండు ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి, ఆక్రావతి, లూని. ద షార్టెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆక్రావతి. సెకండ్ షార్టెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆర్ స్మాలెస్ట్ రివర్ ఇన్ ఇండియా లూని. లూని అనేది కూడా రాజస్థాన్లో ఫ్లో అవుతుంది. అక్కడ దీనిని సాగర్ మాత అంటారు. ఎగ్జాక్ట్గా ఇదే వర్డ్ని నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్కి కూడా యూస్ చేస్తారనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ ఉంది చూసారా, సింధు నది.
సో ఇండస్కి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, దీస్ ఆర్ ద కామన్ ట్రిబ్యూటరీస్. సో ఇండస్కి పైన అప్పర్ బేసన్లో కూడా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ అ షోక్ ట్రిబ్యూటరీ అంటాం, లేకపోతే నీలం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. షోక్, నీలం, దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్గా చెప్తారు. సో గంగ గురించి మీకు తెలుసు. గంగని కావాలంటే గంగా ట్రిబ్యూటరీస్ని 3GRK అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆర్ మీన్స్ రామ్ గంగా. సో ఈ రామ్ గంగా అనే నది ఉంది చూసారా, ఇండియాలో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ అంటాం. ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దగ్గర నుంచి ప్రవహించే నదిగా దేని చెప్తారు అంటే రామ్ గంగా నది అనే దాన్ని చెప్తాం. అండ్ కే ఫర్ కోసి. సో కోసిని సారో ఆఫ్ బీహార్, బీహార్ దుఃఖదాయిని అంటాం. ఇది నేపాల్లో ఆరిజినేట్ అవుతుంది. 3G మీన్స్ గండక్ అనే ఒక నది, అండ్ ఇంకొకటి గగార్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక నది మనకి ఏదైతే ఉంటాయో గండక్, గాగర్. సో ఇలాంటి వాటిని మనకి 3Gగా గుర్తుపెట్టుకోవచ్చు. 3GRK ఈజ్ అ ట్రిబ్యూటరీ కోడ్ ఆఫ్ గంగా రివర్. అలాగే గంగకి ఇంకొక ఇంపార్టెంట్ ఉపనది ఉంది, దాన్ని యమున అంటాం. యమున ఈజ్ అ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. సో యమునా నదికి ఉపనదులుగా ఉన్నవి KBCగా గుర్తుపెట్టుకోవచ్చు. KBC అంటే చంబల్, బేటువా, కేన్గా చెప్తాం. సో ఇదే చంబల్కి ఉపనదిగా ఉన్నది బానస్ రివర్గా చెప్పడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఇదే రావాలి అని లేదు. సో ఎక్కడి నుంచైనా రావచ్చు, మనం ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి మ్యాక్సిమం కాన్సెప్ట్ని రివైజ్ చేసుకుంటే మీకు టైప్ 2లో అయినా లేకపోతే నెక్స్ట్ వచ్చే CHSL లాంటి ఎగ్జామ్స్లోనైనా యూజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆ క్వశ్చన్ గోదావరి రివర్ ట్రిబ్యూటరీస్. అంటే క్వశ్చన్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ట్రిబ్యూటరీస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే షిఫ్ట్స్లో రెగ్యులర్గా అయితే క్వశ్చన్స్ పడట్లేదు. గోదావరి, కృష్ణ, కావేరి రేర్. సో వచ్చేవన్నీ కూడా నర్మదా, తపతి, సబర్మతి, బ్రహ్మపుత్రకి లోహిత్, మానస లాంటి ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఇలాంటి వాటికి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి చూసుకోండి మీరు.